Good morning, one and all. This is Padmini from Divasima Polytechnic College, Avanigadda. Mathematics lo manu ఏ చాప్టర్ లో ఉన్నాము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అది ఆ సమ్స్ గురించి మనము అలాగే ఇంట్రడక్షన్ బేసిక్స్ షార్ట్ కట్స్ వాటి గురించి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ ఆప్షన్ వైజ్గా ఎలా ఇస్తారో అవి కూడా నేర్చుకున్నాం. ఓకే, మనం చెప్పే దేనికి ఉపయోగపడతాయి? పాలిసెట్కి ప్లస్ ట్రిపుల్ ఐటీకి ఏపీఆర్జేసీ కూడా ఉపయోగపడుతుంది. మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం ఏ రోజు చెప్పిన సమ్స్ ఆ రోజు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా మంచి ర్యాంక్ వస్తుంది, అలాగే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకుంటున్నాం. వర్గ సమీకరణాలు మనం అన్న చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాము. చూడండి, ఆప్షన్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనిలో వర్గ సమీకరణం ఏదో ఆప్షన్ వైజ్గా మనల్ని చెక్ చేసుకోమంటున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఆ ఫామ్ ప్రకారం రావాలి. ఓకేనా? ఆప్షన్ వైజ్గా చెక్ చేసుకుంటే దానిలో ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ప్రకారం ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు, అలాగే ఇది కూడా ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ స్క్వేర్ అన్నది వస్తుంది. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాలు ఎలా ఉండాలని చెప్పాను మీకు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా ఉండాలని చెప్పా కదా. రాబండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేరు. ఓకేనా? ఇక్కడ మైనస్ ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ 3x మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ఎక్స్లోనే వస్తుంది. ఓకేనా? ఇది ఏమవుతుందంటే రాంగ్. ఇంకా దాని గురించి ఆలోచించడం అవసరం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇటువైపు కూడా మల్టిప్లికేషన్ చేయండి. ఆర్హెచ్ఎస్ వైపున ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే దీనికి కూడా ఏముంటుంది? ఎక్స్ టర్మ్సే ఉంటుంది. ఓకేనా? అందుకోసం ఇది కూడా రాంగ్. ఇది కూడా నన్ను కదా, ఇంకా దీంట్లో కూడా ఏం లేదు. ఒకవేళ అది కూడా ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ అయితే మనము అప్పుడు నన్న ఆప్షన్కి వద్దాం. ఓకేనా? అర్థమైందా? ఇది చూడండి, ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమొస్తుంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ సమ్ ఎలా ఉంది మనకి? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది. ఓకేనా? ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది. ఫార్ములా ఏమొస్తుంది? ఏ అంటే ఎక్స్, బి అంటే 2 తీసుకోండి. ఫార్ములా ప్రకారం ఎడ్ చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ప్రకారం అప్లై చేసాం. ఏ అంటే ఎంత? ఎక్స్. ఓకేనా? బి అంటే 2. ఫార్ములా ప్రకారం తీసుకుని మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2 ఇంటూ 3 6 ఇంటూ ఎక్స్ 6x మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ 6x పెట్టి ఎక్స్ మైనస్ 2ని మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 8 6x ఇంటూ ఎక్స్ 6x స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్
6x ఇంటూ 2 12x. చూడండి ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. ప్లస్లు ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. -4x² - x + 1 -8 కదా, +8 ప్లస్ 6x² -12x = 0. ఇప్పుడు ఆర్డర్లో రాయండి. -4x² + 6x². సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 2x². నెక్స్ట్ -x -12x -13x +1 +8 +9 = 0. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ax² + bx + c లాగా ఉండాలి. అలాగే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కూడా క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ప్రకారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. కొన్ని సమ్స్ ఏమొస్తుందంటే ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ బాయ్ 3 years ago and 5 years from now is 8/9, ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డే. ఏం ఇచ్చారు సమ్లో మనకి? ఒక బాయ్ ఏజ్ ఎంత? 3 years ago. అలాగే ఇప్పుడు ప్రజెంట్ తన ఒక ఏజ్ ఎంతో అడుగుతున్నారు. ఓకేనా? ప్రజెంట్ ఏజ్ నేను తీసుకుంటామంటే ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ అంటే మనం ఏజ్ని ఫస్ట్ ఎక్స్గా తీసుకున్నాం. 3 years ago అన్నారు కాబట్టి దాన్ని ఏం తీసుకుంటాం? x - 3 తీసుకుంటాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ 5 years from now. 5 years from now అంటే x + 5గా తీసుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ అని ఇచ్చాడు కదా, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 8/9 ఇచ్చాడు. ఓకేనా? దీన్ని మనం ఆప్షన్ వైజ్గా కూడా చేయొచ్చు. జాగ్రత్తగానండి. ఏజ్ని మనం 3 years ago అన్నారు కాబట్టి x - 3గా తీసుకోండి. నెక్స్ట్ 5 years from now అన్నారు కాబట్టి ఏం తీసుకుంటాం? x + 5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ది డిఫరెన్స్ ఆఫ్ ది రెసిప్రోకల్ అంటే ఏమొస్తుంది? 1 అవుతుంది కదా, ఇక్కడ 1 అవుతుంది. రెసిప్రోకల్ అంటే 1/x - 3 1/x + 5 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ డిఫరెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఏమొస్తుంది? 1/x - 3 1/x + 5. ఎంత ఇచ్చాడు? 8/9 ఇచ్చారు. ఓకేనా? దీన్ని మొత్తం ఎల్సిఎం కట్టి అన్నీ క్యాన్సిల్ చేయటం ఎందుకని మనం దీని ప్రకారం వెళ్ళండి. ఆప్షన్ వైజ్గా వెళ్ళండి. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 8 తీసుకోండి. 8 తీసుకుంటే ఇటువైపున 8/9 ఉంది కాబట్టి సేమ్ ఎల్హెచ్ఎస్ వైపును కూడా 8/9 వచ్చేటట్టు రావాలి. 8 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 8 - 3 ఎంత? 1/5. ఇక్కడ ఎంత వస్తుంది? 8 + 5 ఎంత? 13 వస్తుంది. కానీ ఇక్కడ మనకి 8/9 రావట్లా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ x ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేయండి. 1/x అంటే 6 కదా, 6 - 3 1/3 వస్తుంది. -1/x ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 6 + 5 అంటే ఎంత? 11 వస్తుంది. ఈ ఆన్సర్ కూడా రాంగ్. నెక్స్ట్ x ప్లేస్లో 4 తీసుకోండి. 4 తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. x = 4 తీసుకోండి. 1/x x ప్లేస్లో 4 కదా, 4 - 3 1/4 + 5 = 8/9. సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత? 1/1 వస్తుంది. -9 కదా, 1/1 అంటే ఎంత? 1 కదా, 8/9. 1 ఎల్సిఎం ఎంత వస్తుంది? 9 కదా, ఇక్కడ
9 ఇంటూ 1 ఎంత 9, 9 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది -1 ఈక్వల్ టు 8/9. సపరేషన్ చేయండి, ఏమొస్తుంది 8/9 ఇలా బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తేనే అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా ఆప్షన్ వైజ్గా తీసుకోండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా, 3 years ఏగో ఎంత ఏజ్ x-3గా తీసుకోండి. అలాగే 5 years ఫ్రమ్ నవ్ అంటే x+5 తీసుకోండి. ఏమి అడిగాడు రెసిప్రోకల్ అంటే భిన్నం తిరగబడుతుంది అంటే 1/x-3 డిఫరెన్స్ అన్నారు కాబట్టి -1/x+5 ఎంత ఫ్రమ్ నవ్ ఈజ్ 8/9 వచ్చింది కదా. ఈ మొత్తాన్ని ఎల్సిఎం కట్టడం కంటే ఆప్షన్ వైజ్గా తీసుకోండి. x = 4 తీసుకుంటే బోత్ సైడ్స్ ఒకటే రావాలి. దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ 3x² + 2x + k = 0 ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది అనదర్ దెన్ k = అంటే 1 రూట్ అంటే 1 రూట్ని ఆల్ఫాగా తీసుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీని నుండి ఏం కనుక్కోవాలంటే k వాల్యూ కనుక్కోవాలి. ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది అనదర్ దెన్ అంటే ఒక ఫస్ట్ రూట్ని ఆల్ఫాగా తీసుకుంటున్నాం కదా, దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది 1/α. అంటే మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఫార్ములా ఏమొస్తుంది -b/a. అలాగే ఆల్ఫా బీటాకి ఏమొస్తుంది ఫార్ములా c/a. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా 1 రూట్ అన్నారు కాబట్టి ఆల్ఫాగా తీసుకోండి. అనదర్ రూట్ రెసిప్రోకల్ అన్నారు కాబట్టి ఆ ఆల్ఫాని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది 1/α. ఆల్ఫా ఇంటూ 1/α రెండు ఎలా ఉన్నాయి ప్రొడక్ట్లో ఉన్నాయి. 2 వాల్యూస్ ఎలా ఉన్నాయి మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది c/a వస్తుంది. ఆల్ఫా ఇంటూ 1/α = c/a తీసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది. బి వాల్యూ 2, సి వాల్యూ k వస్తుంది. బోత్ సైడ్స్ ఈక్వల్ చేస్తే మనకి k వాల్యూ అనేది వస్తుంది. చూడండి 1 రూట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. 1 రూట్ ఆల్ఫాగా తీసుకోండి. అనదర్ రూట్ రెసిప్రోకల్ అన్నారు. అనదర్ రెసిప్రోకల్ అన్నారు కాబట్టి ఏమొస్తుంది 1/α. దీనికి ఫార్ములా ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ 1/α = c/a. 2 వాల్యూస్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫార్ములా ఏమొస్తుంది c/a వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఎంత మనకి 3, బి అంటే 2, సి అంటే ఎంత k. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది కదా. 1 = సి వాల్యూ ఎంత k. ఏ వాల్యూ ఎంత 3. ఇది ఎలా ఉంది డివైడెడ్ బైలో ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. 1 × 3 = k. 1 × 3 ఎంత 3నే కదా. k = ఎంత 3. ఆప్షన్స్ ఎక్కడమ్మా ఫస్ట్ ఆప్షన్ రైట్. అర్థమైంది కదా. ఇలా ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ 1 రూట్ని ఆల్ఫాగా తీసుకోండి, దాన్ని రెసిప్రోకల్ చేయండి. లేకపోతే బీటా అయినా తీసుకోవచ్చు. దాన్ని రెసిప్రోకల్ చేస్తే 1/β అవుతుంది. ఓకేనా, ఎలాగైనా తీసుకోండి. 1 రూట్ ఆల్ఫా రెసిప్రోకల్ చేస్తే 1/α. ఆల్ఫా ఇంటూ 1/α ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది c/a వస్తుంది. x² ముందున్న కోఎఫిషియంట్ని a గాను, x ముందున్న కోఎఫిషియంట్ని b గాను, అలాగే కాన్స్టెంట్ ఏదో ఉందో దాన్ని c గా తీసుకోండి. ఫార్ములా ఏమొస్తుంది c/a. c అంటే ఎంత మనకి ఇక్కడ k, a అంటే ఎంత 3. 3 అన్నది డివైడెడ్ బైలో ఉంది. LHS వైపు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 × 1 3 k = ఎంత 3. ఆప్షన్స్లో 3 ఎక్కడ ఉందో అది టిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్ ఇఫ్ ది రూట్స్ ఆఫ్ 2x² + kx + 3 = 0.
ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని ఇచ్చారు. ఆ ఈక్వేషన్ ఎలా ఉంది? ఆర్ రియల్ అండ్ ఈక్వల్, దెన్ కే ఈక్వల్ టు. రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ ఫార్ములా ఉంది కదా, రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac కదా. రియల్ అండ్ ఈక్వల్గా వచ్చినప్పుడు if the roots of 2x square plus kx plus 3 equal 0 are real and equal, then k equal to. మనకి డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏముంది? డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac కదా. అలాగే రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ అనేది వస్తుంది. అందుకు మీకు చెప్పిన ఫార్ములాస్ కరెక్ట్గా చదవండి, ఓకేనా? అలాగే రియల్ అండ్ డిస్క్రిమినెంట్ వస్తే ఏంటి ఫార్ములా? బి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0. కాంప్లెక్స్ నెంబర్స్ వస్తే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0. అవి 3 ఫార్ములాస్ కొంచెం జాగ్రత్తగా చదవండి, ఓకేనా? చూడండి, డెల్టా ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0నే కదా. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ ముందున్న కోఎఫిషియంట్ని స్మాల్ ఏగా, అలాగే ఎక్స్ ముందున్న కోఎఫిషియంట్ని బీగా, అలాగే కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని సిగా తీసుకోండి. తీసుకుని బి స్క్వేర్ మైనస్ 4acలో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. బి ఎంతమ్మా? కే కదా, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ తీసుకోండి. 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2, సి వాల్యూ ఎంత? 3 ఈక్వల్ టు 0. కే స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 8 కదా, 8 ఇంటూ 3 24 ఈక్వల్ టు 0. దీని నుండి మనం ఏం కనుక్కోవాలి? కే వాల్యూ కనుక్కోవాలి. కే స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ కదా, ప్లస్ అవుతుంది. కే ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 అవుతుంది, ఓకేనా? మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక 24ని ఎవరు రాయొచ్చు? మనం 4 ఇంటూ 6గా రాయొచ్చు కదా. 24ని 4 6 ఎంత? 24. 24ని 4 ఇంటూ 6గా రాయండి. కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 6. 4ని ఏమి రాసుకోవచ్చు? మళ్ళా 2 స్క్వేర్గా రాయొచ్చు కదా. కే ఈక్వల్ టు ఆప్షన్స్ ఇవి, ఆప్షన్స్ ఇవమ్మా, సారీ, 2 స్క్వేర్గా రాయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 2నే కదా. ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ 6. కే వాల్యూ ఎంత వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఇలా అడుగుతారమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కే వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే రియల్ అండ్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏది ఉందో ఆ ఫార్ములా తీసుకోండి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 కదా. అలాగే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, వర్గ సమీకరణం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ముందున్న కోఎఫిషియంట్ని ఏ గాను, ఎక్స్ ముందున్న కోఎఫిషియంట్ని బి గాను, కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని సిగా తీసుకోండి. తీసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? కే స్క్వేర్ మైనస్ 24. మైనస్ 24 ది సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ 24. కే వాల్యూ కావాలి కదా. కే ఈక్వల్ ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24. 24ని ఏం రాయొచ్చు? 4 ఇంటూ 6గా రాయండి. 4ని ఏం రాయొచ్చు? 2 స్క్వేర్ రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ది సొల్యూషన్ సెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 2, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు, అలాగే బి అన్నది ఒక సొల్యూషన్ ఇచ్చాడు, అలాగే ఏ అన్నది కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాడు.
దీని నుండి ఏం కనుక్కోవాలంటే మనము ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ ఏ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఫ్యాక్టర్స్ కడితే 2 వాల్యూస్ వస్తాయి. అలాగే బి ఈజ్ ద సొల్యూషన్ నుండి కూడా ఈక్వేషన్ నుండి ఫ్యాక్టర్స్ కట్టి స్క్వేర్ చేస్తే మనకు కూడా ఒక 2 వాల్యూస్ వస్తాయి. దాని నుండి ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఈక్వేషన్ నుండి వచ్చింది ఏ సెట్గా తీసుకోండి, సెకండ్ ఈక్వేషన్ నుండి వచ్చింది బి సెట్గా తీసుకోండి. ఏం కనుక్కోమన్నారు దీని నుండి? దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సెట్లో బి సెట్లో కామన్గా వాల్యూస్ ఏ వస్తాయో దాన్ని ఏం తీసుకోవాలి? ఏ ఇంటర్సెక్షన్ బిగా రాయాలి. అలాగే ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చాడు? పై, సెకండ్ ఆప్షన్ ఏ, థర్డ్ ఆప్షన్ బి, ఫోర్త్ ఆప్షన్ సెట్ 2 ఇచ్చారు. చూద్దాం సొల్యూషన్ చూడండి. x² మైనస్ 5x ప్లస్ 6 = 0. ఫ్యాక్టర్స్ కట్టండి, కారణాంకాలు కట్టండి. కారణాంకాలు ఎంత అవుతుంది? x² మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 = 0. ఫ్యాక్టర్స్ తెలుసు కదా, నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఈ x² మైనస్ 3xలో ఉండి x కామన్ తీయండి. x కామన్ తీస్తే ఏమొస్తుంది? x మైనస్ 3. అలాగే మైనస్ 2x ప్లస్ 6లో నుండి మైనస్ 2 కామన్ తీయండి. మైనస్ 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? x మైనస్ 3నే కదా, 6ని 2 × 3గా రాయండి. ఈ ప్లస్లో నుండి మైనస్ని కామన్ తీస్తే ఏమొస్తుంది? మైనస్ 2 × x మైనస్ 3 = 0. అలాగే ఈ 2 వాల్యూస్లో ఏం కామన్గా ఉందో మనకి? x మైనస్ 3 కామన్గా ఉంది కదా, x మైనస్ 3 ఇంకేం మిగిలింది మనకి? x మైనస్ 2 = 0. ఈ 2 వాల్యూస్ని 0కి ఈక్వల్ చేయండి. x మైనస్ 3 = 0. x ఎంత? 2. x ఎంత? 3. ఈ మొత్తాన్ని ఏ సెట్గా తీసుకోండి. ఏ = 2, 3గా తీసుకోండి. ఇది ఏ సొల్యూషన్ ఉండే కదా సాల్వ్ చేసింది, అందుకే వచ్చిన ఫ్యాక్టర్ వాల్యూస్ని సెట్ ఏగా రాసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇదే కదా, బి ఈజ్ ది సొల్యూషన్ సెట్ ఆఫ్ x మైనస్ √3x మైనస్ 6 = 2. ఇది +2 కదా, LHS వైపు తీసుకురండి, మైనస్ అవుతుంది. ఈ వాల్యూ మొత్తాన్ని RHS వైపు తీసుకురండి, ప్లస్ అవుతుంది. -2 = √3x మైనస్ 6. ఏం లేదు, మార్చామండి. +2 కదా, లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది? మైనస్. ఈ మైనస్ కదా, మైనస్ వాల్యూ కదా, రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ పోవాలి మనకి. స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి? బో సైడ్స్ స్క్వేరింగ్ అని బో సైడ్ చేయండి. బో సైడ్స్ వర్గ సమీకరణం చేయండి. x మైనస్ 2 హోల్ స్క్వేర్ = √3x మైనస్ 6 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. a అంటే x, b అంటే 2. a² ప్లస్ b² మైనస్ 2ab = 3x మైనస్ 6. మల్టిప్లికేషన్ చేయండి. x² ప్లస్ 4 మైనస్ 4x. ఇవి ప్లస్ వాల్యూ ఇటువైపు తీసుకురండి. -3x ప్లస్ 6 = 0. ఆర్డర్లో రాయండి. x², నెక్స్ట్ మైనస్ 4x మైనస్ 3x ఎంత అవుతుంది? -7x. ఓకేనా? +4 ప్లస్ 6 ఎంత? +10 = 0. ఓకేనా? ఇప్పుడు మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ప్రకారం వచ్చేసింది కదా. ఇవి వచ్చిన దాన్ని ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ కట్టండి. ఫ్యాక్టర్స్ కడితే మనకి బి అనే సెట్ కూడా వస్తుంది. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? x² 10 మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 10x². మనం మిడిల్లో తీసుకునేది కూడా ఏమి రావాలి? మల్టిప్లికేషన్ చేస్తే 10x² రావాలి. అలాగే కూడినా తీసివేసిన యాడ్ చేసిన సపరేషన్ చేసిన ఏమి రావాలి? -7x రావాలి. ఓకేనండి? చూడండి, ఫ్యాక్టర్స్ కట్టండి. x² మైనస్ 7x ప్లస్ 10 = 0. x² మైనస్ 5x మైనస్ 2x ప్లస్ 10 = 0. 5 2 జార్ ఎంత? 10.
ఓకేనా. 5x ఇంటూ 2x ఎంత, 10x². 5x మైనస్ 2xని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -7x. ఇప్పుడు x² మైనస్ 5xలో నుండి x కామన్ తీయండి. x కామన్ తీస్తే ఏమొస్తుంది, x -5. -2xలో నుండి 10లో నుండి -2ని కామన్ తీయండి. 10ని 5 ఇంటూ 2 రాయండి. 2 కామన్ వస్తే ఏమొస్తుంది, 5 ఉంటుంది. -2 కామన్ తీస్తే ఏమవుతుంది, x -5 = 0. ఈ 2 వాల్యూస్లో కామన్గా ఏముంది, x -5 కామన్గా ఉంది కదా, ఇంకేం మిగిలింది, x -2 = 0. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని కూడా 0కి ఈక్వల్ చేయండి. x -5 = 0, అలాగే x -2 = 0. x ఈక్వల్ ఏమొస్తుంది, 5. x ఈక్వల్ ఏమొస్తుంది, 2. ఇది బి అనే సొల్యూషన్ నుండి వచ్చింది కాబట్టి దీని మొత్తాన్ని బి సెట్గా రాయండి. b = ఎంత, 2, 5. ఇప్పుడు మనం దీని నుండి ఏం కనుక్కోవాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఏ సెట్ ఎంత వచ్చింది, 2, 3. అలాగే బి సెట్ ఎంత వచ్చింది, 2, 5. మనం ఈ రెండిట్లో ఏం కనుక్కోవాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో కామన్గా ఉన్న వాల్యూ తీసుకోవాలి. కామన్గా ఏముంది, 2 ఉంది కాబట్టి ఏమొస్తుంది, 2. అంటే ఆప్షన్స్లో చూడండి, 4th ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. ఏం తీసుకుంటాం, 2 నెంబర్స్ని కనుక్కుంటున్నారు అంటే ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. లెట్ ఏ నెంబర్ బి ఏ ఎక్స్, ఒక నెంబర్ని ఎక్స్గా తీసుకోండి. లెట్ ఏ నెంబర్ బి ఎక్స్, ఒక నెంబర్ని ఎక్స్గా తీసుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దెన్ ద అదర్ నెంబర్, ఇంకో సెకండ్ నెంబర్ని దెన్ ద అదర్ నెంబర్, సెకండ్ నెంబర్ ఎంత, 27 కదా, = x - 27. నెక్స్ట్ ప్రొడక్ట్ ఈజ్ ఎంత ఇచ్చాడు, 182 ఇచ్చాడు కదా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్, ఎంత ఇచ్చారు, x ఇంటూ ఎంత, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయటమే కదా, x ఇంటూ x - 27. దేనికి ఈక్వల్ చేయాలి, 182కి ఈక్వల్ చేయండి. x ఇంటూ x - 27 ఎంత, 182. x పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ x ఏమవుతుంది, x² - 27x ప్లస్ కదా, ది సైడ్కి వస్తే ఏమవుతుంది, -182 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. 2 నెంబర్స్ కనుక్కోవాలి కదా, 2 నెంబర్స్ ఏమేమి వస్తాయో ఫ్యాక్టర్స్ కడితే వాల్యూస్ వస్తుంది. చూడండి, 27 అలాగే -182 అంటే ఎంత వస్తుంది, -13 ఇంటూ 14 ఇంటూ 39 రాయొచ్చు, లేదా 13 ఇంటూ 14 అయినా తీసుకుంటే వస్తుంది ఆ వాల్యూ. x² - 14x - 13x - 182 = 0. 14 ఇంటూ 13 ఎంత, మల్టిప్లికేషన్ చేస్తే మనకి 182 వస్తుంది. ఓకేనా. 14 ఇంటూ 13x మల్టిప్లికేషన్ చేస్తే ఏమో రావాలి మనకి, 182x² రావాలి. అలాగే యాడ్ చేస్తే ఎంత రావాలి, -27x రావాలి.
చూడండి, ఈ వాల్యూలో నుండి ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ మైనస్ 14. ఈ వాల్యూలో నుండి -13 కామన్ తీయండి, ప్లస్ కదా. చిన్న మిస్టేక్. అనదర్ నెంబర్ని ఎక్స్ మైనస్ 27 కాకోకుండా 27 - ఎక్స్గా తీసుకోండి. ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే 27x - x². ప్రొడక్ట్ని దేనికి ఈక్వల్ చేయాలి? 182కి ఈక్వల్ చేయాలి కదా. ఈ 2 మనకి ఎప్పుడైనా x² ప్లస్లో ఉండకూడదు, మైనస్లో ఉండకూడదు, ప్లస్లో ఉండాలి. కాబట్టి x² RHS వైపు తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అలాగే ఈ వాల్యూని ఇటు రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. దీని నుండి మనకి ఫ్యాక్టర్స్ కట్టండి. ఫ్యాక్టర్స్ 14 × 13x. ఇప్పుడు x², దీని నుండి ఏం కామన్ తీయాలి? ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 14, ఈ వాల్యూలో నుండి -13 కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 14 = 0. ఈ 2 వాల్యూస్లో కామన్గా ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 14 × ఎక్స్ మైనస్ 13 = 0. 2 వాల్యూస్ని 0కి ఈక్వల్ చేయండి. ఎక్స్ మైనస్ 14 = 0, ఎక్స్ మైనస్ 13 = 0. ఎక్స్ = 14, ఎక్స్ = 13. అలాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 27 - ఎక్స్లోనూ 14 పెట్టామనుకోండి, అనదర్ వాల్యూ వస్తుంది. చూడండి, 27 - ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 14 తీసుకోండి. 27 - 14 తీసివేయండి, ఎంత వస్తుంది? 13. అలాగే ఎక్స్ ప్లేస్లో 13 సబ్స్టిట్యూట్ చేయండి. 27 - ఎక్స్, 27 - 13 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 14. దేర్ఫోర్ 2 నెంబర్స్ ఎంత? 13, 14. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.